హాయ్ అండి. నాన్ వెజ్ తినే వాళ్ళకి చికెన్ ఫ్రై పీస్ అంటే ఎంత ఇష్టమో, మా వెజిటేరియన్స్‌కి ఈ గుత్తొంకాయ ఫ్రై అంటే అంత ఇష్టం. గుత్తొంకాయ ఫ్రై ఇలా చేయండి, టేస్ట్ అదిరిపోద్ది. స్టవ్ మీద బాండీ పెట్టుకొని పల్లీలు, శనగపప్పు, ధనియాలు, ఎండు కొబ్బరి, ఎండుమిర్చి ఒకదాని తర్వాత ఒకటి వేయించి మిక్సీ జార్‌లోకి తీసుకోండి. ఇవి చల్లారేలోపు వంకాయకి ఇలా 4 వైపులా ఘాట్లు పెట్టుకొని స్టవ్ మీద డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టి ఆయిల్లో వేసి వేయించుకోండి. వంకాయ వేగేలోపు ముందుగా వేయించుకున్న పప్పు దినుసులన్నిటినీ మిక్సీ జార్లో వేసి వెల్లుల్లి, చింతపండు, ఉప్పు, జీలకర్ర వేసి కొంచెం బరగ్గా పొడి చేసుకోండి. వేయించుకున్న వంకాయలో ఈ పొడిని స్టఫ్ చేసుకొని మళ్ళీ ఇంకొకసారి షాలో ఫ్రై చేసుకోండి. మిగిలిన పొడిని కూడా ఈ వంకాయలో వేసేసి ఒక 2 నిమిషాలు వేయించుకుంటే టేస్టీగా ఉండే గుత్తొంకాయ ఫ్రై రెడీ. Please do subscribe for more videos. Thank you for the watching.